లోకము మీరు ఒక్కటి కాదు. లోకములో నుండి నేను మిమ్మును ప్రత్యేకపరుచుకున్నాను. ఇక లోకానికి వర్తించేవి చాలా విషయాలు మీకు వర్తించవు. లోకం ఎదుర్కొనే ప్రతికూలతలు అవే మీకు ఎదురైనప్పుడు వాళ్ళకి మైనస్లుగా ఉన్నాయని మీకు ప్లస్లు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ప్లస్లుగా ఉన్నాయని మీకు మైనస్లు అవుతాయి. జాగ్రత్త. అర్థమైందా? వాస్తవానికి లోకస్తులకు శ్రమ కలిగితే, లోకస్తులకు ప్రతికూలతలు ఇబ్బందులు కలిగితే వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది, విస్తరణ ఆగిపోతుంది, ప్రబలటం అనేది ఆగిపోతుంది. వాళ్ళే చెబుతూ ఉంటారు, నీ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు, ఒక రేంజ్లో వెళ్ళాల్సింది ఉంటారా, నేను ఈ దరిద్రం వచ్చి పడి ఆగిపోయిందిరా, ఎక్కడదక్కడ ఆగిపోయిందిరా, లేకపోతే దూసుకెళ్ళేవాడిరా, అసలు ఎదురులేదు, ఒక రేంజ్లో వెళ్ళేవాడిని, ఏం చేద్దాం, అయిపోయిందిరా అంటుంటారు లోకస్తులు. నీ ఫ్రెండ్స్ తగిలారు నీకు ఇట్లా? అస్సలు మంచి ఫోర్స్లో పోతున్నాను రా, తగిలిందిరా, ఈ శ్రమ వచ్చి పడిందిరా, అయిపోయింది. ఈ మాటలు నువ్వు తరచుగా వింటుంటావు, ఇప్పటికే చాలాసార్లు వినే ఉంటావు. అంటే లోకస్తులైన వాళ్ళకి ఏదైనా ప్రతికూలత, శ్రమ, అవరోధం ఏర్పడితే వాళ్ళ విస్తరణ ఆగిపోతుంది. కానీ దేవుని పిల్లలంగా మనకది రివర్స్. మనకి ఏ శ్రమ లేకపోతేనే, అన్ని విషయాల్లో సుఖంగా ఉంటేనే మన విస్తరణ కుంటుపడిద్ది. మనకు శ్రమ తగిలే కొద్దీ